భక్తులకు కృష్ణా పుష్కర శుభాకాంక్షలు. ఇసుకన్ పెళ్ళలు పెళ్ళలున్ పగలు రేల్ తృష్ణన్ హిరణ్యాక్షులై కొసదాకన్ తెగ త్రవ్వుచున్ నదిని తుక్కుంజేయుచున్నారిటన్ వెస సంఘుర్ఘుర నిర్ఝరీ ప్రళయ భీభీభత్సవారాహివై పసతో అంతము చేసి దోపిడి మహిన్ పండించు కృష్ణానది. ఓ కృష్ణవేణి, నీ తీరంలో బంగారు రజను వంటి ఇసుక, గోధుమ రవ్వ వంటి ఇసుక, బొంబాయి రవ్వ వంటి ఇసుక చాలా మనోహరంగా ఉంటూ నీటిని భూమిలోకి పీల్చుకునే విధంగా ఉంటూ నీ నదికి ఎంతో శోభను తీసుకొచ్చేటువంటి ఆ ఇసుకని పెళ్ళలు పెళ్ళలుగా భూమిలో ఎక్కడా కూడా ఇసుక పొర అనేది కనిపించకుండా మట్టితో సహా పెళ్ళగించి తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇసుకన్ పెళ్ళలు పెళ్ళలున్ పగలు రేల్, పగలు లేదు రాత్రి లేదు, తవ్వుతూనే ఉన్నారు. పగలు రేల్ తృష్ణన్ హిరణ్యాక్షులై, హిరణ్యాక్షుడు ఎలాగైతే భూమిని చాపలాగా చుట్టి పట్టుకు వెళ్ళాలనుకుంటున్నారో నీ ఇసుక మేటని, ఆ ఇసుక మట్టి పొరతో సహా దాన్ని చుట్టుకుని తీసుకుని వెళ్ళి అమ్ముకుని కోట్లు గడించాలనుకుంటున్నారు. హిరణ్యాక్షుని వలె ఇప్పుడు కూడా ప్రవర్తిస్తున్నారు. కొసదాకన్ తెగ త్రవ్వుచున్, ఈ చివర నుండి ఆ చివర వరకు కూడా త్రవ్వుతూ నదిని తుక్కుంజేయుచున్నారిటన్ వెస, నువ్వు వెంటనే సంఘుర్ఘుర నిర్ఝరీ ప్రళయ భీభీభత్సవారాహివై, ఎవరూ భరించలేనటువంటి గుర్ఘుర రవాలతో క్రోధంతో వస్తున్న ఒక వరాహమూర్తిలాగా వారాహివై, ఒక అడవి పంది వంటి రూపాన్ని ధరించి వరాహమూర్తి యొక్క అంశవై పసతో అంతము చేసి దోపిడి, నీ యొక్క సామర్థ్యంతో ఈ దోపిడీని అంతం చేసి మహిన్ పండించు కృష్ణానది, ఈ తీరభూములన్నింటినీ కూడా పండించు, సస్యశ్యామలం చెయ్యి. ఈ ఇసుక లేకపోతే విజ్ఞానులందరూ ఏం చెబుతున్నారు శాస్త్రవేత్తలు, ఇసుక గనక నదిలోంచి తీసుకుని వెళ్ళిపోయినట్లయితే నీరు భూమిలోకి ఇంకదు, ఆ ప్రవాహం అంతా కూడా మట్టి మీద నుండి ఎలా వెళ్ళిపోతుంది, జాలువారి వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోతుంది. దానివల్ల ఈ నదిలో ఉన్నటువంటి నీరు భూమిలోకి ఇంకకపోతే భూగర్భ జలాలు ఉండవు. ఆ తీర ప్రాంతాల్లో, బావుల్లో, పొలాల్లో ఎవరన్నా తవ్వుకున్నా కూడా నీరు అనేది ఊరదు. ఇసుక ఉంటేనే నీరు భూమిలోకి దిగుతుంది. ఈ ఇసుకని తవ్వుకుని పోతున్నారు కనుక నువ్వే వచ్చి ఆనాడు హిరణ్యాక్షుణ్ణి వరాహ రూపంలో మహావిష్ణువు వచ్చి సంహరించి భూమిని రక్షించినట్టుగా నువ్వు ఒక సంఘుర్ఘుర నిర్ఝరీ ప్రళయ భీభత్స వారాహివై, నువ్వు కూడా వరాహ రూపాన్ని ధరించి వచ్చి ఈ హిరణ్యాక్షుల్ని కూల్చి నీ పంట భూముల్ని కాపాడుకుని నీ తీర ప్రాంతంలో ఉన్న ప్రజల్ని రక్షించు. ఇంతకు పూర్వం మలాపహారిణి తీర్థం గురించి తెలుసుకున్నాం. మలాపహారిణి తీర్థం తరువాత తూర్పు వైపుకు కృష్ణా ప్రవాహం వస్తూ ఉంటే అక్కడ చక్రతీర్థం ఉన్నది. ఈ చక్రతీర్థం చాలా విచిత్రమైనటువంటి కథ. ఇది అంబరీషుణ్ణి ఈ సుదర్శన చక్రం రక్షించింది. దుర్వాస మహాముని బారి నుండి ఆ అంబరీషుణ్ణి రక్షించి ఈ అంబరీషుడికి ధైర్యాన్ని కలిగించింది. తరువాత విష్ణు భక్తితో అంబరీషుడు ఆ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకున్నాడు. ఆ మహావిష్ణువుని ఈ అంబరీషుడు అడిగాడు, స్వామి, ఏ ఏ నదులు, ఏ ఏ క్షేత్రములు పవిత్రమైనవి అని ఎన్నెన్నో విషయాలు మహావిష్ణువు దగ్గర తెలుసుకున్నాడు. ఆయన కూడా ఈ అంబరీషుని పైన ఉన్న భక్తవాత్సల్యంతో ఆ విషయాలన్నీ కూడా చెప్పాడు. వాటిల్లో ప్రధానంగా కృష్ణానది పరమ పుణ్యతీర్థము. ఈ పుణ్యతీర్థమైన కృష్ణానదిలో స్నానం చేయటం వల్ల మానవుడు పరిశుద్ధుడవుతాడు అని మహావిష్ణువు చెప్పాడు. అలా మహావిష్ణువు చెప్పటం మాత్రమే కాకుండా ఎక్కడ మంచి తీర్థం ఉంటుందో
అక్కడకు నిన్ను ఈ సుదర్శన చక్రం తీసుకుని వెళ్ళి చూపిస్తుంది అని ఈ సుదర్శన చక్రాన్ని గైడ్గా పంపించాడు, మార్గదర్శిగా అంబరీషుడికి పంపించాడు. ఎంత అద్భుతమైనటువంటి కథండి ఇది. ఆ అంబరీషుడికి మహావిష్ణువు యొక్క చక్రం అది ముందుకు వెడుతూ మార్గదర్శకత్వం చేస్తూ రమ్మని తీసుకుని వెళ్ళి ఈ కృష్ణా ప్రవాహంలో ఈ ప్రదేశంలో అది నిలిచి ఇది చాలా పవిత్రమైనటువంటి తీర్థం అని చెప్పింది. చక్రం చూపించినటువంటి తీర్థం కనుక అది చక్రతీర్థమైంది. అంటే దీన్ని మొట్టమొదట కనుక్కున్నది ఎవరు? ఈ ప్రదేశంలో గొప్ప జల చైతన్యం ఉన్నది ఈ ప్రవాహానికి అని సుదర్శన చక్రం కనుక్కుని అక్కడ ఆగి ఇక్కడ నువ్వు స్నానం చెయ్యొచ్చు అని చెప్పింది అంబరీషుడికి. అందుకని ఇది చక్రతీర్థమైంది. అంబరీషుడు ఆ తీర్థంలో మునిగి కృష్ణానదిని పూజించి మహావిష్ణువుని మహేశ్వరుణ్ణి పూజించి అక్కడ ఎంతో కాలం తపస్సు చేశాడు. అందుకని అది చక్రతీర్థంగా పేరు తెచ్చుకున్నది. తర్వాత పార్వతీదేవి దానికి దగ్గరలో వచ్చి ఆవిడ నివాసం ఏర్పరచుకున్నది. ఈ చక్రతీర్థం తర్వాత శంఖతీర్థం ఉన్నది. ఈ శంఖతీర్థం శివుని శంఖాకృతిలో మలుపు తిరిగి ఉంటుంది. అక్కడ శిలపైన కూడా ఒక శంఖం ఆకారం ఉంటుంది. పరమేశ్వరుని శంఖం ఆకారంలో ఒక గుర్తు ఉంటుంది, ఒక చిహ్నం. శివుడు ఆ తీర్థానికి వచ్చాడు. ఆయన ఆనందంగా విహరించటానికి ప్రశాంతంగా ఉండాలి అని, అసలే శాంతస్వరూపుడు, ఇంకా శాంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని ఆయన విహారానికి వచ్చినటువంటి ప్రదేశం అది. శంఖాన్ని ధరించి వచ్చి అక్కడ శంఖం పూరించాడు శివుడు. అందుకని ఇది శంఖతీర్థమైంది. శివుడు వచ్చేటప్పటికి ఆయనతో పాటు వెనకాల ఈ దేవతలు ప్రమధులు వీళ్ళందరూ కూడా వచ్చారు. సకల దేవతలు అక్కడ కొలువయ్యారు. ఆ శంఖతీర్థం అనేటువంటిది పరమ పవిత్రమైనది. అక్కడ ఎవరైనా సరే కృష్ణలో స్నానం చేసి పరమేశ్వరుణ్ణి అర్చించినట్టయితే శివలోక ప్రాప్తి, అధికార ప్రాప్తి. చాలా చమత్కారమైనటువంటి విషయం ఇది. శివలోక ప్రాప్తి ఈ లోకానికి సంబంధించింది కాదు. వాడు ఈ లోకంలో నాకు అన్నీ కూడా చిన్న విషయాలు, నాకు ఇవేమీ అక్కర్లేదు ఈ భోగాలు అనుకున్న వాడికి శివలోకం కాదు. ఇక్కడ కూడా నేను ఏదన్నా అనుభవించాలి అని అంటే ఏదో చిన్న చితక అధికారాలు ఇవ్వడు, అత్యున్నతమైనటువంటి పదవి వాడికి వస్తుంది. అంతటి అద్భుతమైన మహిమను చూపించేది ఈ శంఖతీర్థం. ఎందుకంటే శివుడు వచ్చి ఇక్కడ శంఖం పూరించాడు. శంఖం అనేటువంటిది ఒక జయ సంకేతం. ఆ విజయ శంఖాన్ని పరమేశ్వరుడు పూరించినటువంటి చోట ఎవరైనా హృదయపూర్వకంగా పరమేశ్వరుణ్ణి ఆరాధించి కృష్ణాస్నానం చేసి తమ కోరికలు ఏవైనా ఆ పరమేశ్వరుడికి విన్నవించుకుంటే తప్పకుండా ఆయన తీరుస్తాడు. గొప్ప అధికార ప్రాప్తిని కలుగజేసేటువంటిది ఈ శంఖతీర్థం. పై స్థాయికి వెళ్ళి వచ్చిన అధికారంతో సమాజానికి ఉపయోగపడాలని వారు లోకహితాన్ని దృష్టిలో పెట్టుకుని తద్వారా కలిగేటువంటి కీర్తి ప్రతిష్టలు, తద్వారా కలిగేటువంటి సంపదలు వాటిని అనుభవించవచ్చు. ఒక ధర్మ మార్గంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుని ఎవరైనా సరే వచ్చి ఇక్కడికి స్నానం చేసినట్లయితే తప్పకుండా ఈ శంఖతీర్థం వారిని అనుగ్రహిస్తుంది, వారికి కావలసినటువంటి అధికారాలని ప్రాప్తింపజేస్తుంది అని స్కాంద పురాణం తెలియజేస్తోంది. ఈ శంఖతీర్థం 20 ధనువుల ప్రమాణం ఉంటుంది. 20 ధనువులు అంటే సుమారుగా ఒక 40 గజాలు. చాలా జాగ్రత్తగా దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. స్కాంద పురాణంలో ఋషులు వాటిని దర్శించి ఆ తీర్థాలను గురించి ఇంత చక్కగా వివరించారు. ప్రజలందరూ కూడా తెలుసుకుంటారని వాటిని దర్శించి అక్కడ స్నానం చేయండియా అని మహర్షులు నిర్దేశించారు. అలాగే మనం ఇంతకుముందు జంబూ తీర్థం, జాంబవంతుడు నివసించినటువంటి ప్రదేశం ఉన్నాం. అక్కడ నేరేడు చెట్లు ఎక్కువగా ఉన్నాయి. కృష్ణానదిలో నేరేడు చెట్లు, మారేడు చెట్లు, రావి చెట్లు, జువ్వి చెట్లు, జమ్మి చెట్లు, ఇవన్నీ కూడా అడవులుగా దట్టంగా వ్యాపించినటువంటి ప్రదేశాలు ఉన్నాయని స్కాంద పురాణం చెబుతోంది. అంటే నదీ ప్రవాహాన్ని అడ్డుకట్ట కట్టడం కోసం మీరు ప్రత్యేకించి ఆనకట్టలు కాదు, చెట్లు పెట్టండి. ఈ చెట్లు పచ్చగా ఉంటాయి. ఇవి అద్భుతంగా ఇవి పెరిగి ఈ ప్రవాహం ఊళ్ళల్లోకి రాకుండా చేస్తుంది. పచ్చగా చిగురించి ప్రకృతికి నిండుగా ఉంటుంది. మళ్ళీ మేఘాల్ని ఆకర్షించి మళ్ళీ వర్షాలు కురిపిస్తాయి. పైగా ఎన్నో ఓషధీ గుణములు కలిగినటువంటివి ఈ చెట్లు, పవిత్రమైనవి అని ఈ చెట్లన్నింటినీ కూడా అడవులుగా నాటించారు. ఏవో అక్కడక్కడ చెట్లు పెట్టడం కాదు, ఏదో మైలురాళ్ళులాగా అడవులుగా పెరిగి ఉన్నాయి ఈ చెట్లన్నీ. కృష్ణానదిలో నేరేడు చెట్లు, మారేడు చెట్లు,
రావి చెట్లు, జువ్వి చెట్లు, జమ్మి చెట్లు ఇవన్నీ కూడా అడవులుగా దట్టంగా వ్యాపించినటువంటి ప్రదేశాలు ఉన్నాయని స్కాంద పురాణం చెబుతోంది. అంటే నదీ ప్రవాహాన్ని అడ్డుకట్ట కట్టడం కోసం మీరు ప్రత్యేకించి ఆనకట్టలు కాదు, చెట్లు పెట్టండి. ఈ చెట్లు పచ్చగా ఉంటాయి, ఇవి అద్భుతంగా ఇవి పెరిగి ఈ ప్రవాహం ఊళ్ళల్లోకి రాకుండా చేస్తుంది. పచ్చగా చిగురించి ప్రకృతికి నిండుగా ఉంటుంది, మళ్ళీ మేఘాల్ని ఆకర్షించి మళ్ళీ వర్షాలు కురిపిస్తాయి. పైగా ఎన్నో ఓషధీ గుణములు కలిగినటువంటివి ఈ చెట్లు, పవిత్రమైనవి అని ఈ చెట్లన్నింటినీ కూడా అడవులుగా నాటించారు. ఏవో అక్కడక్కడ చెట్లు పెట్టడం కాదు, ఏదో మైలురాళ్ళులాగా అడవులుగా పెరిగి ఉన్నాయి ఈ చెట్లన్నీ. ఈ శంఖతీర్థంలో స్నానం చేసి పరమేశ్వరుణ్ణి అర్చించినట్లయితే భూప్రదక్షిణం చేసినటువంటి పుణ్యఫలం కలుగుతుందని చెబుతున్నది స్కాంద పురాణం. భూప్రదక్షిణం చేయలేకపోతున్నామే అని ఎవరూ బాధపడక్కర్లా. శంఖతీర్థానికి వెళ్ళి స్నానం చేస్తే భూప్రదక్షిణ ఫలాన్ని ఈ శంఖతీర్థం కలిగిస్తుంది. ఈ శంఖతీర్థం తరువాత రుణాపాకరణ తీర్థం ఉన్నది. రుణాన్ని పోగొట్టేటువంటిది ఈ తీర్థం. ఈ తీర్థంలో గనక స్నానం చేసినట్లయితే 7 కోట్ల జన్మల పాపాలు పోతాయి. అసలు ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. చీమగా, దోమగా, నల్లిగా, బల్లిగా ఎన్నెన్నో జన్మలు ఎత్తుతూ, ఎత్తిన జంతువుల జన్మలే మళ్ళీ ఎత్తుతూ, అలా 7 కోట్ల జన్మలు ఎత్తేటువంటి మహాపాపం చేసిన వాడికైనా సరే ఈ రుణాపాకరణ తీర్థంలో స్నానం చేసినట్లయితే ఆ 7 కోట్ల జన్మల పాపాలు కూడా పోతాయి వాడికి. గురుడు కన్యారాశిలో చేరినప్పుడు, అంటే ఈ పుష్కర సమయంలో బృహస్పతి కన్యారాశి ప్రవేశం చేసినప్పుడు వపనం చేయించుకునే, శుభ్రంగా కేశఖండనం చేయించేసుకుని ఎవరైతే ఈ రుణాపాకరణ తీర్థంలో స్నానం చేస్తారో వారికి రుణత్రయమోచనం కలుగుతుంది. దేవరుణం, పితృరుణం, ఋషి రుణం, ఈ 3 రుణాలు పుట్టుకతోనే భారతీయులందరికీ ఏర్పడతాయి అని మన ఋషులు చెప్పారు. మహానుభావులు ఎందరెందరో మనకి ఎన్నో జ్ఞానదాయకమైనటువంటి విషయాలను అందించారు. వారందరి రుణం తీర్చుకోవాలి, అది ఋషి రుణం. తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోవాలి, తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలి. వారు మన్ని పెంచి పోషించారు, ఎంత కష్టపడ్డారో నేను చెప్పక్కర్లేదు. ఎవరి తల్లిదండ్రులు ఎలా పెంచారో వారికే తెలుసు. కనుక వారి రుణం. ఆ పైన ఉన్నటువంటి అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు మనకు తెలిసినంత వరకు వారు మన్ని ఎంత ప్రేమగా చూశారు, మన కోసం ఎంత కష్టపడ్డారో తెలుసు. కనుక వారి రుణం, వారిని పెంచిన వారి రుణం, ఇలా పితృదేవతల రుణం అంతా కూడా తీర్చుకోవాల్సిన బాధ్యత ఉన్నది మనకి, అది పితృరుణం. అలాగే ఇంత దివ్యమైనటువంటి సృష్టిని చేసి మనకు ఈ పండ్లు, ఈ కాయలు, ఈ ఆహార పదార్థాలు, ఈ గాలి, ఇంత స్వచ్ఛమైనటువంటి ప్రకృతిని మనకు అందజేసిన ఆ భగవంతుడికి మనం రుణపడి ఉన్నాం. ఆ రుణం తీర్చుకోవాలి. ఈ 3 రుణములు కూడా ఈ రుణాపాకరణ తీర్థంలో ఒక్కసారి వపనం చేయించుకుని గురుడు కన్యారాశిలో వచ్చినప్పుడు స్నానం చేసినట్లయితే ఈ రుణత్రయ విముక్తి కలుగుతుంది అని మహర్షులు చెబుతున్నారు. ఈ రుణాపాకరణ తీర్థం, మలాపహారిణి తీర్థం తరువాత చక్రతీర్థం, తరువాత శంఖతీర్థం, తర్వాత రుణాపాకరణ తీర్థం. ఈ తీర్థాల తరువాత చాలా అద్భుతమైనటువంటి 13 తీర్థాలు ఉన్నాయి. వాటిల్లో ప్రధానమైనటువంటిది శుక్లతీర్థం. ఇది స్వచ్ఛమైనటువంటి తెల్లని జలములతో ఉంటుంది. తరువాత ఐరావత తీర్థం, ఐరావతం వచ్చి స్నానం చేసింది ఇక్కడ. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. అందులో ఈతని గజ ఈత అంటారు, ఏనుగు ఈతతో పోలుస్తారు బాగా ఈదేవాడిని. అటువంటి ఐరావతం ముచ్చటపడి వచ్చి ఈ కృష్ణానదిలో స్నానం చేయటం వల్ల అక్కడ ఐరావత తీర్థం అనేటువంటిది ఒకటి ఏర్పడింది. ఆ ఐరావత తీర్థంలో స్నానం చేసినటువంటి వాడు తన రంగంలో దిగ్గజం అవుతాడు. అట్లాగే వాడు ఏనుగు వంటి బలసంపన్నుడవుతాడు. ఈ ఐరావత తీర్థం తరువాత కుబేర తీర్థం ఉన్నది. కుబేరుడు వచ్చి ఇక్కడ స్నానం చేశాడు ఈ నదిలో. ఈ నది యొక్క మహిమలను తెలుసుకుని ఈ నది నుండి తాను కూడా పుణ్యాన్ని సంపాదించాలి అని ఆ నదిని గౌరవిస్తూ కుబేరుడంతటి వాడు వచ్చి ఇక్కడ స్నానం చేశాడు. అది కుబేర తీర్థమైంది. కుబేర తీర్థంలో స్నానం చేసినటువంటి వాడికి అప్పులు ఉండవు. ధనాన్ని ఎలా సంపాదించాలో వాడికి ఆలోచన తడుతుంది. ఆ ఆలోచన తట్టడం మాత్రమే కాదు,
క్రియాశక్తి కూడా కలిగి వాడు ధన సంపాదన అనేటువంటిది చేయగలుగుతాడు. ఇది కుబేర తీర్థం యొక్క మహిమ. తరువాత దరిద్రమోచన తీర్థం ఉన్నది. దరిద్రంతో బాధపడేవాడు వెళ్ళి అక్కడ స్నానం చేసినట్టయితే దారిద్ర్య బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ధనం సంపాదించటం, సుఖంగా ఉండటం, దానం ధర్మం చేయటం అనేటువంటి గుణాలు ఏర్పడతాయి. అవి ఎలా చేయాలో అందుకు కావలసిన ధనాన్ని సంపాదించే మార్గాలు కూడా కనబడతాయి. ఆ తరువాత లింగతీర్థం ఉన్నది. పరమేశ్వర లింగం అక్కడ ఉన్నది. అన్ని కోరికలు కూడా అక్కడికి వెడితే మటుమాయమైపోతాయి. పరమానందము, ప్రశాంతి కలుగుతుంది. అది లింగతీర్థ మహిమ. తరువాత ఇంద్రతీర్థం ఉన్నది. రాజ్యాన్ని పోగొట్టుకున్న తరువాత కృష్ణానదిలో స్నానం చేసి పరమేశ్వరుణ్ణి అర్చించి మళ్ళీ ఆ స్వర్గరాజ్యాన్ని పొందినటువంటి ఆ ఇంద్రుని యొక్క గాథని తెలియజేసేటువంటి తీర్థం అది. అది ఇంద్రతీర్థం. అక్కడికి వెళ్ళినట్టయితే పోయిన అధికారం ప్రాప్తిస్తుంది, స్వర్గభోగాలు కలుగుతాయి. ఆ తరువాత రామేశ్వర తీర్థం ఉన్నది. శ్రీరాముడు వచ్చి అక్కడ స్నానం చేశాడు సీతాసమేతుడై. అది రామేశ్వర తీర్థం. తరువాత మయూర తీర్థం ఉన్నది. కుమారస్వామి మయూరవాహనుడై వచ్చి అక్కడ స్నానం చేశాడు. ఆయనతో పాటు అడవుల్లో ఉండేటువంటి మయూరాలన్నీ కూడా వచ్చాయి. ఎందుకనంటే ఈ నెమళ్ళన్నింటికీ కూడా రాజు కుమారస్వామి యొక్క వాహనం కనుక ఆ వాహనాన్ని చూడటానికి, ఆ వాహనాన్ని అధిరోహించినటువంటి కుమారస్వామిని చూడటానికి ఎక్కడెక్కడి నుంచి నెమళ్ళన్నీ వచ్చాయి. అందుకని గుంపుగా ఆ నెమళ్ళన్నీ చేరటంతో దానికి మయూర తీర్థం అనేటువంటి పేరు వచ్చింది. అక్కడ కూడా స్నానం చేస్తే విశేషమైనటువంటి ఫలములు, చిత్ర విచిత్రములైనటువంటి కోరికలన్నీ కూడా తీరతాయి. ఆ తర్వాత గోకర్మక్షయ తీర్థం ఉన్నది. ఆవులని పోషిస్తున్నప్పుడు ఎప్పుడో అప్పుడు ఆవు తన్నిందనో, పాలు పితుకుతున్నప్పుడు గబుక్కునో కొమ్ము విసిరిందనో, లేకపోతే ఎక్కడో పేడ వేసిందనో, ఎంతటి మంచివాడికైనా కాస్త కోపం వచ్చి ఏదో చిన్న కర్రతో అన్నా దాన్ని కొట్టడం అనేది జరుగుతుంది. అది కూడా మహాపాపమే. అలా ఆవుని బాధించినటువంటి మహాపాపాలు ఏమన్నా ఉన్నట్లయితే ఆ పాపాలన్నీ కూడా ఈ గోకర్మక్షయ తీర్థంలో అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ విధంగా ఈ కృష్ణానదీ తీర ప్రాంతంలో మలాపహారిణి తీర్థం తరువాత చక్రతీర్థం, శంఖతీర్థం, మయూర తీర్థం, ఇంద్రతీర్థం, ఐరావత తీర్థం, కుబేర తీర్థం, దారిద్ర్య మోచన తీర్థం, రుణాపాకరణ తీర్థం, ఇలా ఈ తీర్థాలన్నింటినీ కూడా మనం వాటిని గురించి తెలుసుకుని మన జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు సమయం ఉన్నప్పుడు వీటిల్లో కొన్ని తీర్థాల్లో ఉన్నా సరే స్నానం చేసినట్లయితే దివ్యజ్ఞానం కలుగుతుంది, మన జన్మ సార్థకమవుతుంది. ఈ కృష్ణా పుష్కర సమయంలో స్కాంధ పురాణంలో కృష్ణా తీరం యొక్క గొప్పదనాన్ని, జలముల గొప్పదనాన్ని, ఎక్కడెక్కడ ఏ ఏ దివ్యతీర్థములు ఉన్నాయో తెలియజేసిన మహర్షులందరికీ నమస్కరిస్తూ, ఒక్కసారి కృష్ణానదికి నమస్కరిస్తూ మీ అందరికీ మరొక్కసారి పుష్కర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై కృష్ణానది.